కుకట్పల్లి కేపీహెచ్బీ కాలనీలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ కామాక్షి సమేత ఏకాంబరేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం శివనామ స్మరణలతో మారుమోగుతోంది. ఉదయం నుంచే భక్తులు స్వామిని దర్శించుకుని అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. తాగునీరు కల్పించారు అధికారులు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన పూజారి ప్రవీణ్ శర్మ మాట్లాడారు. హిందూతత్వం ఎంతో గొప్పదని, హిందువుగా పుట్టడం మనం చేసుకున్న అదృష్టమన్నారు. ఈశ్వరుని ఆశీస్సులు అందరికీ ఎల్లవేళలా ఉండాలని తెలిపారు. భక్త మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివాయ గురవే నమః. సనాతన ధర్మకి జై. శ్రీ కామాక్షి సమేత శ్రీమద్ ఏకాంబరనాథ స్వామి దేవాలయం, కేబీహెచ్బీ కాలనీ, రోడ్ నెంబర్ 3. ప్రతి మాసం వచ్చేది మాస శివరాత్రి. మాఘ శుద్ధ త్రయోదశి చతుర్దశి వచ్చేది మహాశివరాత్రి. మహాశివరాత్రి అంటే శివుడికి చాలా ప్రీతికరమైనది. ఈరోజు స్వామిని దర్శించుకున్నాను, స్వామివారిపైనను జలం పోసినను, లేదా లింగోద్భవ కాలంలో స్వామికి బిల్వదళమైనను సమర్పించనను, లేదా అభిషేకం చూసినను సంవత్సర ఫలితం వస్తుంది. సంవత్సరం అభిషేకం చేసిన ఫలితం వస్తుంది. మన సనాతన ధర్మంలో చాలా గొప్పమైనది ఏంటంటే అందరినీ సమానంగా చూడడమే సనాతన ధర్మం యొక్క గొప్ప విశేషము. అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పే ధర్మమే సనాతన ధర్మం. లింగోద్భవ కాలంలో మన దేవాలయంలో మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అత్యంత వైభవంగా జరుగుతుంది. తదనంతరము స్వామివారి లీలా కళ్యాణోత్సవం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈరోజు మన దేవాలయంలో ఉదయం 3 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సామూహిక రుద్రాభిషేకాలు అత్యంత వైభవంగా జరపబడును. రేపు 12 గంటలకి అన్నదాన కార్యక్రమం కలదు. మా ఆలయ చైర్మన్ అయిన పివి శ్రవణ గారి ఆధ్వర్యంలో మా దేవాలయం మొత్తం కూడా దేదీప్యమానంగా విద్యుత్ కాంతులతో అలంకరించబడ్డది. భక్తులందరూ కూడా ఇట్టి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనవి. భక్త మహాశయులకు అమ్మవారు మహాదేవుని ఆశీస్సులు మన రాష్ట్ర ప్రజలందరికీ, కాలనీవాసులందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మా ఆలయ కమిటీ తరఫున మేము అత్యంత వైభవంగా చేస్తున్నామంటే మాకు ముఖ్యంగా ఎక్కువ మా కాలనీలోని హాస్టల్ అసోసియేషన్ వాళ్ళు బాగా అనుకూలంగా ఉంటారు. వ్యాపారస్తులు కానీ, ఆర్కే సెలక్షన్ వాళ్ళు కానీ కొంతమంది బాగా కోఆపరేటివ్ చేస్తారు. మాకు ఎమ్మెల్యే గారు కానీ, మాకు చుట్టుపక్కల పార్టీలకు అతీతంగా అందరూ మాకు సహకరిస్తారు. కాబట్టి మేము అందరికీ ఎవరికి ఇబ్బంది లేకుండా బాగా కార్యక్రమాలు చేసుకుంటూ అందరి మనల్ని పొందుతున్నామని మేము అనుకుంటున్నాము. ఇంకా భక్తులందరూ ఇప్పుడు అభిషేకాలు 12 వరకు జరుగుతాయి. మళ్ళీ సాయంత్రం పూట 10:30కి సామూహిక రుద్రాభిషేకం జరుగుతుంది లింగోద్భవ కాలంలో. అనంతరం రాత్రి 12 గంటలకి శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. ఉదయం 4 వరకు భక్తులందరూ పాల్గొంటారు. అందరూ పాల్గొనవలసిందిగా మేమందరం కోరుకుంటున్నాము. మీ అందరి ఆశీస్సులు ఉంటే మేము ఈ విధంగా ఇంకా అత్యంత వైభవంగా జరుగుతామని మా ఆలయ కమిటీ తరఫున తెలియజేస్తున్నాము. అమ్మవారు మహాదేవుని ఆశీస్సులు మన రాష్ట్ర ప్రజలందరికీ, కాలనీవాసులందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మా ఆలయ కమిటీ తరఫున మేము అత్యంత వైభవంగా చేస్తున్నామంటే మాకు ముఖ్యంగా ఎక్కువ మా కాలనీలోని హాస్టల్ అసోసియేషన్ వాళ్ళు బాగా అనుకూలంగా ఉంటారు. వ్యాపారస్తులు కానీ, ఆర్కే